నేను నేను అప్రిషియేట్ చేస్తా దానికి. అది వాట్ ఈజ్ వాట్ అనేది మీరు ఆధారాలతో సహా బయట పెట్టినప్పుడు మంగ్లీ కూడా బయటకొచ్చి ఇది నాకు సంబంధం లేదని చెప్పాలి. అక్కడ ఇంకొకటి ఏంటంటే అక్కడ బాధితులు కూడా మంగ్లీ గురించి చెప్పట్లేదు. ఓకే. ఎవ్వరు కూడా మంగ్లీ ఫోన్ మాట్లాడలేదు. హ్మ్. వీళ్ళు మంగ్లీ పేరు చెప్పిండ్రు అని చెప్తున్నారు. అవును. అది చెప్తున్నారు అన్నప్పుడు బాధితులు చెప్పినప్పుడు మీరు నమ్మాలి మంగ్లీ అంటున్నా నేను. ఓకే. సో మంగ్లీ బాధితుల తరపున కొట్లాడాలి. డెఫినెట్ గా కొట్లాడాలి. పనులు పక్కన పెట్టాలి. ఇప్పుడు ఇదేంది తమ్ముడు ఇంతమంది డబ్బులు అదైపోయి వాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళు బాధపడుతుంటే దానికి జవాబుదారీ మంగ్లీనే. ఎందుకంటే ఇప్పుడు నువ్వు తప్పు చేయకపోతే వాళ్ళ సైడ్ ఉంటావు. నువ్వు ఎవరు నా పేరు చెప్పి వసూలు చేస్తున్నా నువ్వు బయటకు గుంజు. ఇప్పుడు నీ కుటుంబ సభ్యుడు నీ తమ్ముడే తప్పు చేస్తే 4 లాగి కొట్టు. ఏందిరా నేను సంపాదించుకునే పేరు ఇట్లా చేస్తున్నావని, నా తమ్ముడు తప్పు చేయడు అని నువ్వెట్లా జడ్జి చేస్తావు? నేను అనేది ఏంటంటే ఆధారాలు ఎవరైనా కాదు, ఇక్కడ అడ్వకేట్ ఉండని నీ తమ్ముడు ఉండని ఎవరు వాళ్ళు తప్పు వీళ్ళు తప్పు అంటున్నారంటే బాధితులు మాత్రం కరెక్ట్ గా చెప్తున్నారు. మేము మంగ్లీని ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు కలవలేదు, ఆమె పేరు చెప్పింది ఇనాగ్రేషన్కి వస్తున్నది అని చెప్పిండ్రు. అయితే నేను అనేది ఏంటంటే ఆమె ఇంత జరుగుతున్నప్పుడు తెలియకుండా ఎట్లుంటది అనేది ప్రజల అనుమానం. కాబట్టి నేను ఒకటి ఏం చెప్తున్నా అంటే సెలబ్రిటీ అనేది హోదా అనేది మేము ఆడ ఒప్పుకున్నాం ఈడ ఒప్పుకున్నాం ఏదంటే ఇవాళ అందరు ఇంత అయిన తర్వాత రేపు ఎవరు ఆఫర్స్ రావు. మరి సెలబ్రిటీ అంటే ఏంటి? పైకెళ్ళి ఏమి ఎవరిచ్చిన పదవి కాదు. ఇవాళ నువ్వు ఆంధ్ర బిడ్డవైనా కూడా తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ ఉన్నావు. అవునా కదా చెప్పండి. మొన్న గద్దరావాడలో కూడా ఈ అమ్మాయిని అది చేసినావు. ఇవాళ అంటే నీకెంత బాధ్యతగా ఉండాలి? నువ్వు ఇమ్మీడియట్ గా ఏ పని ఉన్నా పక్కన పెట్టేసి ఇందులో ఒక ఆడబిడ్డగా నువ్వు ఏడుస్తుంటే బాధ అనిపిస్తుంది కానీ నువ్వు చేసిన పనులకు ఎవరు బాధపడరు. ఎవరికైనా 100% నేను ఖండిస్తున్నా ఆ విషయంలో. ఇది కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎవరి కోసం ఇప్పుడు సామాజిక సేవ చేసే వాళ్ళు నలుగురు వచ్చి ఇది ఉన్నది మాట్లాడతాం తప్ప వాడి దగ్గర డబ్బులు తీసుకొని వీటి దగ్గర డబ్బులు తీసుకొని మాట్లాడాల్సిన అవసరం ఎవరికి ఎందుకుంటుంది చెప్పండి తమ్ముడు. ఏ సమస్య ఉన్నా కూడా నేను స్పందిస్తున్నా నాకు తెలిసిన సమస్యని. బాధితులు నా వైపు వస్తే నేను చెప్పినాను. నేను నిన్న మంగ్లీకి అదే చెప్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. 100% 5 లక్షలు తీసుకున్నోనికి 1 లక్ష రూపాయలు మీరు వాడుకున్నా 4 లక్షలైనా వాళ్ళకి కట్టియాలి. ఎందుకు అంటే ఇక్కడున్న ప్రజలు కూడా ఒకటే చెప్తున్నా, ఇంత తక్కువ ధరలో వస్తుంది ఇట్లా అని చెప్పేసి మీరు ఏది చూడకుండా ఒక మంగ్లీని చూసి మీరు డబ్బులు కట్టడం అనేది మీది కూడా పొరపాటే కాదంటవా? కాబట్టి మనం ఎంత ఉన్నా కూడా మోసాలకే అదైపోతున్నాం. కానీ మీది తప్పైనా కూడా మీ డబ్బు మీకు రికవర్ చేసుకోవాలి. డెఫినెట్ గా 2 రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. ఇక్కడ మన వాళ్ళు కూడా ఉన్నారు, తెలంగాణకు సంబంధించిన వాళ్ళు, ఇక్కడ ఆంధ్రకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. లోకేష్ బాబు గారు కూడా స్పందించిండ్రు. నేను కూడా చూసాను లైవ్ లో మాట్లాడినప్పుడు. ఇలాంటి బాధ్యతలు మా దృష్టికి తీసుకురమ్మని చెప్పిండ్రు. ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ కూడా మన బాధ్యతలు బట్టి అన్నకు రేవంత్ అన్న కూడా చెప్తున్నాము. ఇలాంటి విషయాలలో వాళ్ళు ఎప్పుడు కూడా ఎంకరేజ్ చెయ్యరు. బాధితుల వైపే ప్రజలు గవర్నమెంట్ ఉంటది. మంగ్లీని సేవ చేయాల్సిన అవసరం ఓన్కి ఏముంది? ఇప్పుడు మంగ్లీ ఒక మంచి అడ్వకేట్ సుబ్బారావు చెప్తున్నారు కేంద్ర మంత్రులు లాంటి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది, మంగ్లీ వెనకాల ఉన్నారు, నన్ను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, నన్ను చంపాలని చూస్తున్నారు, పోలీసులు కూడా నన్ను మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తూ నాకు డ్రగ్ ఆల్కహాల్ టెస్టులు చేస్తున్నారు చెప్తున్నారు. ఒకటమ్మా, ప్రజలే జవాబుదారి. సమాజంలో వీళ్ళందరూ బలాదూరు. సమాజంలో నేను చెప్పినాను కదా, సమాజమే ఒక దేవాలయం. ప్రజల వైపు అనేది ఉండాలి. ఇవాళ తన వర్షన్లో తనకైతే తెలియదు కదా, బాధితులు వచ్చి చెప్తేనే తెలుసు అడ్వకేట్ కి. మంగ్లీ ఏమంటుంది, నాకు సంబంధం లేదు మా వాళ్ళు చేసిండ్రేమో అని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు వాట్ ఈస్ అసలు అడ్వకేట్ ఫేమస్ అవ్వడం కోసము ఆయన చేస్తున్నటువంటి పని బిగ్ బాస్ పోవడానికి శ్రీముఖి అంటే క్రష్ అని నాకు చెప్పిన అట్లా ఇంకో ఆడపిల్ల గురించి అసలు మాట్లాడకూడదు. శ్రీముఖి పేరు తీయొద్దు అంటారు. శ్రీముఖి కాదు, ఏ ఆడపిల్ల గురించి తీయొద్దు. ఇప్పుడు మనం చూసినామా మాట, మనం అట్లా ఆధారాలు లేని మాట్లాడు. మంగ్లీ చెప్తుంది కదా. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, మంగ్లీ చాలా తప్పు ఆ మాట అనకూడదు. ఎందుకు అంటే ఇప్పుడు ఆ అమ్మాయి ఇమేజ్ డ్యామేజ్ అయినట్టే కదా. ఇప్పుడు మనం చెడినామని ఇంకోటి చెడతామా? తప్పు కదా అది. ఎవరి మాటనే తీయొద్దు. నేను అదే చెప్తున్నా, ఆ పొరపాటు ఆ దూకుడు స్వభావం ఉండొద్దు. ఆ అమ్మాయి పని అమ్మాయి చేసుకుంటుంది. ఆ అమ్మాయి గురించి ఇక్కడ తీసుకొచ్చేసి ఆమెకో కుటుంబం ఉంటది, ఆమెకో ఫ్యామిలీ ఉంటది, వాళ్ళు ఎంత బాధపడతారు? నేను అనేది ఏంటంటే మీ మీద ఆరోపణ వచ్చింది, నిరూపించుకోవాల్సిన బాధ్యత మీది, రుజువు చేసుకోవాలి మీరు. 100% బాధ్యతల వైపు నేను తీసుకోలేదమ్మా, రండి మీరు ఎవరికి ఇచ్చిండ్రు, ఎవరి దగ్గర డబ్బు పోయింది, వాడిని 4 దోంతో వాడే బయటకు వస్తాడు. ఇప్పుడు తీసుకున్న కొడుకులు ఎక్కడ పోయారు? దేశం విడిచిపోతారు వాళ్ళు. ఇది ఆ డబ్బు 1 రూపాయి 2 రూపాయలు కాదు, అది ఎక్కడి నుంచి ఎక్కడ డైవర్ట్ అయింది.
ఇప్పుడు మొత్తం క్యాష్ అయితే ఉండదు కదా, లెక్క పెడుతున్నట్టున్నారు కదా. అవును ఏ క్యాష్ వచ్చినా ఏది డ్రా చేసినా ఎక్కడో ఒక దగ్గర అయితే తెలుస్తుంది ఎవిడెన్స్ కదా, ఉంటుంది. అవును ఉంటది. ఆ ఎవిడెన్స్ ని బట్టి పోవాలి, బాధితులకి అండగా ఉండాలి. రైట్ డెఫినెట్ గా సంధ్యక్క 100% బాధితుల వైపు ఉంటది. ఎవరి గురించి నేను ఎవరిని విమర్శించి నేను ఎవరిని క్యాచ్ చేసుకోవడం నాకు అవసరం కూడా లేదు. నాకున్న అనుభవం మా ఫౌండేషన్ పరంగా ఇలాంటి చిన్న చిన్న దాంట్లో మా దగ్గర కూడా ఇట్లా మోసపోతుంటారు. మోసపోయినప్పుడు నేను గట్టిగా ఒక్కోసారి చెప్తుంటాను. అసలు ఎప్పుడైనా కూడా ఉచితాలు లేకపోతే మన మన జనాలు ఎట్లా అంటే 10,000కి 5 చీరలు అంటే కొట్టుకొని వస్తారు. చూడలేదా మనం మనం అక్కడ ఏదో ఏదో లుల్లు మళ్ళీ ఆ రోజు మొత్తం ఎట్లా లూటీ జరిగింది. నేను అనేది ఏంటంటే అట్లాంటి కకృతి పడదు, మన జాగ్రత్తలు మనం ఉండాలంట. ఇవాళ మన చేతుల నుంచి పైసలు పొడగొట్టుకొని ఇప్పుడు ఎవరినో అంటే ఏడుకెళ్ళి వస్తాయి. హైదరాబాద్కి వచ్చిరు పాపం వాళ్ళు మొన్న పంజగుట్ట పిఎస్కు. తిండి లేదు, మన్ను లేదు, ఎంత బాధ అనిపించింది. డబ్బులు కట్టుకుంటూ ఇది చేయడం అనేది ఒక్కటే చెప్తున్నా. ఏ సెలబ్రిటీ హోదాలో ఉన్నా దయచేసి మీరు డబ్బులు తీసుకొని ప్రమోషన్స్ చేసే వాళ్ళు కూడా చెప్తున్నా. మీరు ఒక సెలబ్రిటీ అంటే మిమ్మల్ని చాలా మంది ప్రజలు నమ్మేటోళ్ళు ఉన్నారు. మీరు చేసే ప్రమోషన్స్ వల్ల కూడా అబ్బా ఇది కరెక్టే ఉంటుంది అనేది నమ్ముతారు. మీరు డబ్బులు తీసుకొని బయటపడి ప్రమోషన్ చేసుకున్నా కూడా మీది జెన్యున్నా లేదని చూడండి. ఎందుకంటే ప్రజల నుంచి వచ్చిన సెలబ్రిటీ అనేది మనం ప్రజలకు ఉపయోగపడాలి. ప్రజలను చీట్ చేయొద్దు, మాకు డబ్బులు వస్తే చాలు అనేది మాత్రం ఉండకూడదు. కాబట్టి దయచేసి ఇలాంటి దాంట్లోకి తావి ఇవ్వకుండా ఇది ఇంతటితో వదిలేస్తాం అనుకో మళ్ళీ ఎవరో ఒకరు పుట్టుకొస్తారు. కాబట్టి మాంగ్లికి ఒక్కడే చెప్తున్నా నేను, మీరు ఏడవకండి, మీరు స్ట్రాంగ్గా ఉండండి. ఒక ఉమెన్గా భగవంతుడు మీ అందు ఉన్నాడు అంటే వాళ్ళకి బాధ్యతల వైపు మీరు ఉండండి. నేను కూడా వస్తా, మీకు అండగా నేను అండగా ఉంటాను. రా వెళ్దాం. ఎవడో డబ్బులు తీసుకున్నాడు, ఎట్లా తీసుకున్నాడు, ఏడ తీసుకున్నాడు, ఒక్కొక్కరి తాటా తీసి పైసలు వసూలు చేసి వాళ్ళకి ఇప్పాల్సిన బాధ్యత నీది. ఎందుకంటే మీరు ఉంది అని మేము చెప్పము, లేదు అని చెప్పము. కానీ నిప్పు లేనిది పొగైతే రాలేదు. ఎవిడెన్స్లు ఉన్నాయి అంటున్నారు. మీ దగ్గర ఏమి ఎవిడెన్స్లు ఉన్నాయి రండి, వాట్ ఈజ్ వాట్ అనేది తెలుస్తుంది. కాబట్టి ఏదేమున్నా బాధ్యతలకు న్యాయం జరగాలి. రూపాయి కష్టపడి పెట్టుకొని పిల్లల పెళ్లిళ్ళ కోసమో పిల్లల చదువుల కోసం పెట్టుకుంది అవి డబ్బులు మంచిది కాదు. ఎవరు తిన్నా మంచిది కాదు. మీరు కుంభకోణాలు ఎవడైనా పెద్ద పెద్ద కోట్లున్న కొట్టండి, వాళ్ళ నెత్తులు కొట్టండి. కష్టం చేసుకున్నట్టు కడుపులు కొట్టకండి అనేది సంధ్యక్క చెప్తుంది. రైట్. ఇది మొత్తం మీద మంగ్లీ నీకు నేను అండగా ఉంటా, బాధితుల పక్షాన కొట్లాడదాం రా అంటూ సంధ్యారెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం మరి మంగ్లీ బయటకు వస్తుందా, బాధితుల పక్షాన నిలబడుతుందా, ఫైట్ చేస్తుందని. మరోవైపు విష్ణుప్రియకు గట్టిగానే కౌంటర్ ఇస్తుంది. ఒక స్త్రీగా ఒళ్ళును దాచుకోవాల్సింది పోయి స్త్రీగా నీ ఒళ్ళును అమ్ముకుంటూ అక్కడ 13-14 ఏళ్ళ పిల్లల జీవితాల్ని నాశనం చేస్తున్నావు. ఇక ఖచ్చితంగా నీ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సోషల్ మీడియాను బ్యాన్ చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద అంటూ కూడా సంధ్యారెడ్డి ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఈ రెండు వివాదాలకు పులి స్టాప్ ఎక్కడ పడుతుంది, మరి ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.